మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరి జీవితంలో డబ్బు అనేది ఒక పెద్ద సవాల్. ఈ ఆధునిక సవాల్ను ఎదుర్కోవడానికి వేల ఏళ్ల నాటి ప్రాచీన విజ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. చాలామందికి డబ్బు వ్యవహారాలు ఒక పెద్ద యుద్ధంలా ఉంటాయి కదూ. ప్రతిరోజు ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక అనిశ్చితి, ఒక నిరంతర పోరాటంలా అనిపిస్తుంది. ఒకవైపు రోజువారీ ఖర్చులు ఎలా గడవాలి, మరోవైపు భవిష్యత్తు కోసం ఎలా దాచుకోవాలి, ఈ ఆలోచనలే మనసులో నిరంతరం ఒక రకమైన ఆందోళనను పుట్టిస్తూ ఉంటాయి. ఇక అప్పుల భారమైతే అదొక మోయలేని బండల మన స్వేచ్ఛనే లాగేసుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేనా? పక్కవాళ్లతో పోల్చుకోవటం, దానివల్లొచ్చే ఒత్తిడి మన ఆలోచనల్ని కమ్మేసి కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాల వైపు కూడా నడిపిస్తుంది. మరి ఇంత పెద్ద ఆర్థిక యుద్ధంలో మనకు దారి చూపించే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఓ 5000 ఏళ్ల నాటి పుస్తకంలో ఉందంటే ఎలా ఉంటుంది? అవును, పదండి ఆ జ్ఞాన సాగరంలోకి ఓసారి మునిగి తేలుద్దాం. భగవద్గీత అంటే కేవలం పూజగదిలో పెట్టుకునే పుస్తకం కాదు. అది మన మైండ్ని కంట్రోల్ చేసి ఒక పర్పస్తో ఎలా బతకాలో చెప్పే ఒక ప్రాక్టికల్ మాన్యువల్ లాంటిది. ఇది సంపదతో పాటు ఆర్థిక శ్రేయస్సును ఎలా సాధించాలో మనకు చూపిస్తుంది. ఈ ఫిలాసఫీలో సెంట్రల్ పాయింట్ ఏంటంటే అర్థం అనే కాన్సెప్ట్. అంటే సంపదను కేవలం డబ్బుగా చూడటం కాదు, జీవితంలో మన బాధ్యతలు నెరవేర్చడానికి అది ఒక ముఖ్యమైన టూల్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే డబ్బు సంపాదించడం కాదు, ఆ డబ్బుతో అర్థవంతమైన జీవితం ఎలా గడపాలి అనేది ముఖ్యం. సరే, ఈ అప్రోచ్ను బాగా అర్థం చేసుకోవడానికి మనం 7 ముఖ్యమైన పాఠాలను 3 పిల్లర్స్గా చూద్దాం. చివర్లో మన సంపదకు ఒక కొత్త మీనింగ్ ఎలా ఇవ్వచ్చో కూడా తెలుసుకుందాం. ఓకే, మన మొదటి పిల్లర్ మనస్సును జయించడం. ఎందుకంటే డబ్బు విషయంలో మనం గెలిచినా ఓడినా అసలు యుద్ధం జరిగేది మన మైండ్లోనే. ఈ శ్లోకం చూడండి, ఇది మన మైండ్ని కంట్రోల్ చేయడంలో ఉన్న అసలు సీక్రెట్ని చెప్తుంది. ఇక్కడే మన ప్రయాణం మొదలవుతుంది. అదే నిర్లిప్తత అనే సూత్రం. గీతలో చెప్పే నిర్లిప్తత అంటే అన్నీ వదిలేసి పారిపోవడం కాదు, వచ్చే రిజల్ట్స్తో మన ఎమోషన్స్ని ముడిపెట్టుకోకుండా ఫ్రీగా ఉండటం. దీన్ని అర్థం చేసుకోవడానికి కోతి ఉచ్చు అనే రూపకం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పనిని శ్రద్ధగా చెయ్యాలి, మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రిజల్ట్ ఎలా వస్తుందో అని టెన్షన్ పడుతూ మన ప్రశాంతతను పాడు చేసుకోకూడదు. చూసారా, ఆ కోతి జాడీలో చిక్కుకోలేదు, ఆ వేరుశనగల మీద దానికున్న పట్టులోనే చిక్కుకుంది. అలాగే మనం కూడా మన అంచనాలకు, ఆశలకు అతుక్కుపోయి మనల్ని మనమే బంధించుకుంటాం. ఆ పట్టు వదిలేస్తే చాలు, అదే అసలైన ఆర్థిక స్వేచ్ఛ. అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన తేడా ఉంది. నిర్లిప్తత వేరు, ఉదాసీనత వేరు. నిర్లిప్తత అంటే ఎమోషన్స్కి బానిస కాకుండా క్లారిటీతో పనిచేయడం. ఉదాసీనత అంటే ఏమీ పట్టించుకోకపోవడం. ఇది అంతర్గత స్వేచ్ఛ, అది ఎమోషన్స్ నుండి పారిపోవడం. సరే, ఇప్పుడు రెండో పాఠం చూద్దాం, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఇది మన ఫైనాన్షియల్ లైఫ్ అనే రథాన్ని తెలివిగా నడపడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచించడం అన్నమాట. మన కోరికలు, భయాలు అనే గుర్రాలు మనల్ని ఎటో లాక్కెళ్లకుండా బడ్జెట్, డైవర్సిఫికేషన్ అనే పగ్గాలతో మన రథాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఓకే, మన రెండో పిల్లర్ ఉద్దేశ్యపూర్వక చర్య. అంటే మన మైండ్సెట్ నుండి మనం బయట తీసుకునే యాక్షన్స్ వైపు ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. ఈ మాటలు చూడండి, దీనినే కర్మయోగం అంటారు. అంటే నిస్వార్థంగా పనిచేయడం, నిజాయితీగా సంపదను సృష్టించడానికి ఇదే అసలైన పునాది. కర్మ సిద్ధాంతం చాలా సింపుల్. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఫైనాన్స్లో కూడా అంతే. మన ఇవాల్టి నిర్ణయాలే మన రేపటిని డిసైడ్ చేస్తాయి. మీ ఆర్థిక జీవితాన్ని ఒక పెద్ద ప్రతిధ్వని గదిలో ఊహించుకోండి. మీరు చేసే ప్రతి పని ఒక శబ్దం లాంటిది. నిజాయితీ, కష్టం, బాధ్యత ఇలాంటి మంచి శబ్దాలు చేస్తే మీకు తిరిగి వినిపించే ప్రతిధ్వని కూడా స్థిరత్వం, ఎదుగుదల లాంటివే ఉంటాయి.
గీత పదే పదే చెప్పేది ఒక్కటే, మన పనుల్ని శ్రద్ధగా ఫోకస్తో చెయ్యాలి. ఇదే రూల్ మన డబ్బు వ్యవహారాలకు కూడా వర్తిస్తుంది. ఇది స్వధర్మం అనే కాన్సెప్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనలో ఉన్న టాలెంట్ని బట్టి మనకంటూ ఒక డ్యూటీ ఉంటుంది. మన సంపదను ఆ డ్యూటీని నెరవేర్చడానికి ఒక సాధనంగా వాడాలి. ఉదాహరణకు, ఒక టీచర్ తన సంపదతో ఒక స్కూల్ కట్టచ్చు. అలాగనమాట. అర్థవంతమైన సంపదను సృష్టించడం అనేది ఒక 100 మీటర్ల పరుగు పందెం కాదు, అదొక మ్యారథాన్. దీనికి చాలా ఓపిక కావాలి, అచ్చం ఒక వెదురు రైతుకి ఉన్నంత. ఆ వెదురు రైతు విత్తనం వేసి ఏళ్ల తరబడి నీళ్లు పోస్తాడు. పైకి ఏమీ పెరిగినట్టు కనిపించదు, కాని ఒక్కసారి టైం వస్తే చాలు, కొన్ని వారాల్లోనే ఆకాశమంత ఎత్తుకెదుగుతుంది. మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే. ఇక మన చివరి పిల్లర్ జీవితకాల ప్రయాణం. ఫైనాన్షియల్ వెల్బీయింగ్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక లైఫ్ లాంగ్ జర్నీ. నిరంతరం నేర్చుకుంటూ మారుతూ ఉండాలి. ఈ ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ స్థిరం కాదు అని గీత చెప్తుంది. ఫైనాన్స్లో కూడా అంతే. మన ప్లాన్స్ రాతి మీద చెక్కిన శాసనాల్లా ఉండకూడదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీ ఫైనాన్షియల్ ప్లాన్ని ఒక నదిలో వెళ్తున్న పడవలా అనుకోండి. ప్రవాహానికి ఎదురు ఈదలేం. కానీ మార్కెట్ ఒడిదుడుకులు అనే సుడిగుండాలని, కొత్త రూల్స్ అనే గాలివానలని గమనిస్తూ మన పడవను జాగ్రత్తగా నడుపుకుంటూ గమ్యం వైపు వెళ్ళాలి. కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు ఎలాగైతే దారి చూపించాడో, మన ఆర్థిక యుద్ధంలో మనక్కూడా సరైన గైడెన్స్ అవసరం. నిరంతరం నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, వీడియోలు చూడ్డం, ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవడం, ఇలా మనల్ని మనమే ఒక తెలివైన సారథిగా మార్చుకోవాలి. అప్పుడే సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఇదంతా మనల్ని ఒక ఫైనల్ పాయింట్కి తీసుకొస్తుంది. అసలు సంపద యొక్క అంతిమ లక్ష్యమేంటి? గీత ప్రకారం అది మన సొంత ఆస్తి కాదు, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం మన చేతిలో ఉన్న ఒక సాధనం. యజ్ఞం అనే కాన్సెప్ట్ ఇది సంపదకు ఒక కొత్త మీనింగ్ ఇస్తుంది. మన దగ్గరున్న సమయాన్ని, వనరుల్ని ఇతరుల మంచి కోసం వాడటం, తిరిగి ఏమీ ఆశించకుండా, అంటే దానం చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ఒక పవిత్రమైన బాధ్యతగా చూడటమన్నమాట. సో ఫైనల్గా గీత మనకు చెప్పే పాఠం ఏంటంటే, చిన్న చిన్న లాభాల వెంట పడటం కాదు, మనం చేసే పనుల మీద ఫోకస్ పెట్టాలి. అంటే నిజాయితీగా సంపదను సృష్టించడం, దాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఉపయోగించడం. ఈ ప్రాచీన విజ్ఞానం మనకు డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్పట్లేదు. అసలు మన సంపదతో మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి కథ రాస్తున్నామని మనల్ని మనమే ప్రశ్నించుకోమని చెప్తుంది. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.